వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నగరంలో చాలా చోట్ల ఇప్పుడు ఐటీ సోదాలైతే జరుగుతున్నాయి. కంటిన్యూషన్ గా మార్నింగ్ 6 గంటలకే ఐటీకి సంబంధించిన అధికారులు ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఫోకస్డ్గా ఈ ఐటీ సోదాలైతే కొనసాగుతున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తోంది. 8 చోట్ల ఏకకాలంగా ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఎస్పెషల్లీ దిల్ రాజు ఫ్యామిలీకి సంబంధించి అట్లాగే ఆయన ఆఫీసులకు సంబంధించిన అన్ని చోట్ల కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దిల్ రాజు బ్రదర్ ఎవరైతే ఉన్నారో శిరీష్, ఆ తర్వాత హన్సితారెడ్డి దిల్ రాజు కూతురు, ఆమె ఇంట్లో కూడా ఏకకాలంగా ఇప్పుడు సోదాలు అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇవన్నీ కూడా సోదాలు ఎందుకు జరుగుతున్నాయంటే దిల్ రాజు ప్రొడక్షన్లోనే మొన్న సంక్రాంతి అప్పుడు గేమ్ చేంజర్ కావచ్చు, లేదంటే ఇంకో సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాని దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ ద్వారానే ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితి. అండ్ ఈ 2 కూడా పెద్ద హీరోస్కి సంబంధించిన సినిమాలు. సంక్రాంతి అంటే మనకు తెలుసు, సంక్రాంతి టైంలో ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో డెఫినెట్లీ అందులో రిలీజ్ అయిన 2-3 సినిమాలలో ఒకటైతే బ్లాక్ బస్టర్ సినిమాగా మారుతుంది. అందులో భాగంగానే దిల్ రాజు తీసినటువంటి 2 సినిమాలు యావరేజ్గా గేమ్ చేంజర్ అనుకోవచ్చు, ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అన్నటువంటి సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, అది మాత్రం మంచి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే రాబట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో 2 కూడా హై బడ్జెట్ సినిమాలు అండ్ దిల్ రాజు ప్రొడక్షన్లోనే తీసినటువంటి సినిమాలు కావడంతో ఇప్పుడు దిల్ రాజుకి సంబంధించిన ఆఫీసెస్ అండ్ ఆయన ఇళ్లలో కూడా ఐటీకి సంబంధించిన అధికారులు పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఏకకాలంగా రైడ్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళందరూ అంటే దిల్ రాజు కావచ్చు, శిరీష్ కావచ్చు, ఆ తర్వాత హన్సితారెడ్డి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి టైంలోనే ఐటీకి సంబంధించిన అధికారులు రావడం, ఆ తర్వాత రైడ్స్ చేయడం స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ వీళ్ళకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే వీళ్ళకు కలెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి, కానీ ఐటీని ఎగ్గొడుతున్నారు. ఇది ఎక్కువ మట్టుగా చాలా టైమ్స్ ఇది దిల్ రాజుకి ఇది ఫస్ట్ టైం అయితే ఐటీ రైట్స్ కాదు, గతంలో కూడా ఆయన ఆఫీసెస్లో ఇళ్లలో కూడా ఐటీ రైట్స్ చేసిన పరిస్థితి. అండ్ ఈసారి కూడా అగైన్ పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడల్లా కూడా ఎందుకో మరి దిల్ రాజు మీద అతిపెద్ద డౌట్ రైజ్ చేస్తూ ఉంటుంది ఐటీ శాఖ. అందులో భాగంగానే ఐటీకి సంబంధించిన రైట్స్ అగైన్ దిల్ రాజు పైన చేసినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న పుష్ప 2కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్కి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఐటీ రైట్స్ కొనసాగుతున్న పరిస్థితి. మైత్రి నవీన్ అండ్ CEO చెర్రీ ఇంకా ఆ సంస్థ సంబంధికుల మీద కూడా ఏకకాలంలో ఐటీ రైట్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పుష్ప 2కి సంబంధించి ఎంత కాంట్రవర్సీ అయితే క్రియేట్ అయిందో, ఆ తర్వాత మొన్న ఒక 20 నిమిషాల సినిమా యాడ్ అయిన తర్వాత కూడా మనకు తెలుసు సంధ్యా థియేటర్లో అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత సంధ్యా థియేటర్లో 20 నిమిషాలు అగైన్ పుష్ప 2కి సీన్స్ యాడ్ చేసిన తర్వాత కూడా అదే కోలాహలం, అదే రచ్చ మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2కి 20 మినిట్స్ యాడ్ చేసిన తర్వాత అదే రచ్చ కొనసాగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పుష్ప 2కి సంబంధించిన క్రేజ్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదు అనేటువంటి విషయం మొన్న 20 నిమిషాల సీన్ యాడ్ చేసిన తర్వాత అగైన్ సంధ్యా థియేటర్ దగ్గర అదే రచ్చ కొనసాగినప్పుడు స్పష్టంగా అర్థమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయినటువంటి సినిమా పుష్ప 2 కావచ్చు, చాలా పెద్ద హైప్ అయితే క్రియేట్ అయింది అండ్ భారీగా వసూళ్ళు కూడా రాబట్టింది అని ఏకంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్సే వాళ్ళు రిలీజ్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే 1800 కోట్లకు పైగా వసూలు చేశారు అని మేకర్సే పోస్టర్స్ ద్వారా తెలియజేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో 1800 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి ఈ ఐటీకి సంబంధించిన రైట్స్ ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళ మీద 1800 కోట్లు అని వాళ్ళే అనౌన్స్ చేసిన తర్వాత, మైత్రి మూవీ మేకర్సే అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకని ఐటీ రైట్స్ జరుగుతున్నాయి అనేది అతిపెద్ద క్వశ్చన్ అనమాట. సో అది 1800 కోట్ల కాదు, ఇంకా ఎక్కువే వసూలు చేసి ఉంటుంది అనేటువంటి డౌట్తో ఈరోజు అగైన్ రైట్స్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అండ్ అగైన్ బాలకృష్ణకు సంబంధించిన డాకు మహారాజుకు చిత్రానికి కూడా డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు కాబట్టి అన్ని హై బడ్జెట్ అండ్
చాలా పెద్ద పెద్ద హీరోస్తో తీసినటువంటి సినిమాలకు ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు దిల్ రాజు. కాబట్టి దిల్ రాజు అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఈ రెండు సంస్థల మీద ఏకకాలంలో అయితే పూర్తిగా ఐటీ రైట్స్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది ఎంతవరకు కొనసాగుతాయి అండ్ పూర్తిగా సాయంత్రం వరకు ఎక్కువ మట్టికి ఐటీ రైట్స్ ఎక్కడైతే జరుగుతాయో సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటాయి. సో సాయంత్రం వరకు కూడా ఐటీకి సంబంధించిన రైట్స్ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. సో చూడాలి మరి ఐటీ రైట్స్లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది చూడాల్సిందే. మరి ఎందుకని ఐటీకి సంబంధించిన అఫీషియల్స్కి డౌట్ వచ్చింది. ఐటీ రైట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే వసూళ్లు ఎక్కువ జరిగి తక్కువ చూపించినప్పుడు ఇట్లాంటి రైట్స్ జరుగుతూ ఉంటాయి. మరి అదే డౌట్తో ఇప్పుడు వీళ్ళు ఈ పెద్ద పెద్ద వాళ్ళ మీద రైట్స్ జరుగుతున్నాయా అనేటువంటిది వేచి చూడాల్సిందే. సో ఇప్పుడైతే పొద్దున్న నుంచి కూడా దిల్ రాజుకి సంబంధించిన ఆఫీసెస్ అండ్ వాళ్ళ ఇళ్ళ మీద, అట్లాగే మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన ఆఫీసెస్ అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ రైట్స్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు.